బ్యాక్ టు న్యూస్. కామారెడ్డి జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తుందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ ప్రైవేట్ పాఠశాలపై జిల్లా యంత్రాంగం దృష్టి సారించింది. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని సంబంధిత యాజమాన్యంపై చర్యలకు అధికారులు సిద్ధమవుతున్నారు. బిచ్కుంద మండల కేంద్రంలోని కందార్పల్లి ప్రాంతంలో నిర్వహిస్తున్న రిప్పల్ లెర్నింగ్ ప్రైవేట్ పాఠశాలకు ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. లీజ్ ఒప్పంద పత్రాల విషయంలో అక్రమాలు జరిగాయన్న ఫిర్యాదుతో విద్యాశాఖ, మున్సిపల్, సబ్ రిజిస్టర్ అధికారులు సంయుక్తంగా విచారణ చేపట్టారు. గత ఒప్పంద కాలాన్ని మార్చి నకిలీ పత్రాలు తయారు చేశారనే ఆరోపణలు రావడంతో అధికారులు వాటిని పరిశీలిస్తున్నారు. అలాగే మున్సిపల్ అనుమతులు లేకుండానే పాఠశాల నిర్వహిస్తున్నారన్న అంశంపైన దర్యాప్తు కొనసాగుతోంది. అధికారులు ఇచ్చిన గడువు ముగిసిన నేపథ్యంలో తదుపరి చర్యలకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తల్లిదండ్రులు పూర్తిస్థాయి అనుమతులు ఉన్న విద్యా సంస్థలను ఎంపిక చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అయితే వీళ్ళు ఏంటంటే స్కూల్ పీరియడ్ వచ్చేసి 15 ఇయర్స్ పెట్టుకున్నారు. 1/6/2018 టు 31/05/2033 వరకు పెట్టుకున్నారు. అయితే స్కూల్ పీరియడ్ లీజ్ డ్యూడ్ ఇంతవరకు ఉన్నది సార్. ఇంతవరకు ఉన్నప్పుడు ఇప్పుడు 2026 ఇది 33 వరకు పెట్టుకున్నాం. ఇప్పుడు లీజ్ డ్యూడ్ అవసరం లేదు. ఇతను మళ్ళీ లీజ్ డ్యూడ్ ఎందుకు ఇస్తుంది మీరే చూడండి సార్, ఇది ఫేక్ డాక్యుమెంట్ సార్ అని చెప్పేసి అన్నారు. డాక్యుమెంట్ నెంబర్ ఎంత మీరు చూడండి, 1001/2018 పెట్టారు సార్. అయితే అసలు ఏంది అని చెప్పేసి నేను జెన్యూన్ ఆఫీస్లో మన రికార్డ్ ప్రకారం డౌన్లోడ్ చేశాను. మన ఆఫీస్లో డౌన్లోడ్ చేసి డాక్యుమెంట్ తీశాను. డాక్యుమెంట్ తీస్తే మన ఆఫీస్లో ఓన్లీ 5 ఇయర్స్ వరకే పెట్టుకున్నారు. 1/6/2018 31/05/2023 వరకే ఇది ఉంది. దీంట్లో కొంచెం నాకు డౌట్ వచ్చింది, ఎందుకంటే దాంట్లో 15 ఇయర్స్ వేశారు, దీంట్లో 5 ఇయర్స్. ఇది జెన్యూన్ ఏంటంటే మా యాజ్ పర్ రికార్డు. ఇది ఉదయం నాకు ఇది తేడాగా అనిపిస్తుంది, కాబట్టి నేను డాక్యుమెంట్ చేయలేను. పాఠశాలపై మేనేజ్మెంట్ వారు ఇచ్చినటువంటి ఏదైతే లీజ్ డీడ్ కానీ కావాల్సినటువంటి మనకు ఒక వ్యక్తి ఆర్టీఐ పైన ఆ పాఠశాల వేయడం జరిగింది. ఆ పాఠశాలకు సంబంధించినటువంటి కొన్ని డాక్యుమెంట్స్ అడిగారు. అందులో ఒకటి డిటిపిసి కానీ, ఎన్ఓసి కానీ, పర్మిషన్ కానీ లీజ్ డీడ్ పైన అడగడం జరిగింది. అందులో మా రికార్డ్ ప్రకారం ఎందుకంటే అందులో ఆ పాఠశాల యొక్క డిటిపిసి లేదు. ఎన్ఓసి నుంచి మున్సిపాలిటీ ఉన్నటువంటి సర్టిఫికేట్ ఉంది. అది మాకు ఏఎస్ తర్వాత రీవెన్స్ గురించి సర్టిఫికేట్ అది ఇచ్చినటువంటి ఏదే డాక్యుమెంట్స్ అది ఉందో ఒరిజినల్ చూసి మేము వెరిఫై చేసి మనకు పంపడం జరిగింది. పర్మిషన్ లేదని, నిబంధనలకు విరుద్ధంగా పాఠశాల నిర్వహిస్తున్నారని నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. మొదటిసారి షోకాష్ నోటీసు ఇష్యూ చేసినాము. మొన్న రీసెంట్లీ ఫైనల్ నోటీస్ కూడా ఇష్యూ చేసినాము. అది సీజ్ చేయడానికి వెళ్ళగా మాకు ఒక 2-3 రోజులు టైం ఇస్తే మేము అన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి పర్మిషన్ తీసుకుంటాము అని చెప్పడం జరిగింది. కాబట్టి మేము కూడా 4-5 రోజులు టైం ఇచ్చినాం స్కూల్ యాజమాన్యానికి. అతను టైం అయిపోయినా కానీ మాకు ఎలాంటి డాక్యుమెంట్లు సబ్మిట్ చేయకుండా కాలయాపన చేస్తున్నాడు. కాబట్టి మేము అట్టి స్కూల్ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నందున